తదుపరి పాపిని ప్రవేశపెట్టుము. చిత్రగుప్త. ఆహా, ఏమీ సమ్మోహన పవనము. ఇది పరిచారిక వింజామర ప్రభావము కాదు, ముమ్మాటికి మా పట్టమైషి హస్తవీచికయ్యి. చూశావా దేవి, నీ కదలిక సైతము మేమెలా గుర్తించగలిగాము? మా హస్తవీచిక గుర్తించగలరు గాని మన వివాహ దినము మాత్రము గుర్తుండదు. ఓ, ఆ ముచ్చట మాకు మాత్రము లేదా దేవి? మా హస్తముల బంధించి అధరములు చుంబించి నీ ఎదను పవళించి. స్వామి స్వామి స్వామి, సభా మధ్యమున సరసమా? ఓ చిత్రగుప్త, ఏమరుపాటు వలదు. ఈ పాశమే యమ ధర్మము, యమ రూపము. దీనిని పరిరక్షించు బాధ్యత నీది. అటులనే ప్రభు, తమరు నిక్షేపముగా. భటులారా మీరు గృహములకు పండు, పాపులారా మీరు కూపములకు పండు. నడుస్తారండి. నడు. అమ్మ నా ముసలోడా. ఏమో మధ్యవర్తి, ఇల్లారా. అంత మర్యాద అక్కర్లేదులండి, బ్రోకర్ అని పిలవండి చాలు. మీ రాజ్యం మీ ఇష్టం. మీ నరులకు విశ్వాసం లేదో? ఏ, నీవు బ్రోకరం చేసినందుకు గాను ఒక పూట నూనె వేపుడు తగ్గించి తిని కదా. ఆ ఊరికనే తగ్గించారేంటి? మా ఖాతాలన్నీ మీకు మళ్ళించాం కాబట్టి తగ్గించారు. సరే, ఇప్పుడు ఏం కావాలి చెప్పండి. చెప్తా. ఆ కొత్తగా వచ్చిన పాపుల్లో చివర్లో ఉన్న పంబలకిడి అబ్బాయి లాభం లేదండి. ఇదిగో, నీకో పూట దానికో పూట శిక్ష తగ్గిస్తానని చెప్పవయ్యా. చేస్తానులేండి, చేస్తానేంటి. ఇదిగో అమ్మాయి, నువ్వు చాలా పాపాలు చేసి ఉంటావు. అయ్య బాబోయ్, మీకెలా తెలుసండి? శిక్ష తగ్గించే మార్గం చెప్పనా? ఆ రోజులు అయిపోయినాయి. ఆ ముసలాయన నువ్వు అంటే చాలా మోజు పడుతున్నాడు. అయ్య బాబోయ్, నేను అలాంటిదాన్ని కాదండి. ఆయన అలాంటి కాదు, పెద్ద రిస్క్ ఏమి లేదు. పుస్తకంలో పేజీలు తిప్పినట్టే ఉంటది వ్యవహారం. అంతేనా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ముసలాడా వచ్చేసావా? వారిని ఇదేంటి రివర్స్ నాకు షాక్ ఇచ్చాడు. నేను వస్తాను ముందే తెలుసా? తెలుసు బాబు, యముడికి చిత్రగుప్తుడికి రోజు నీ గురించే టాపిక్ గంటల తరబడి డిస్కస్ చేసేస్తున్నారు. నా గురించా? ఎందుకు? బాగా దొబ్బి తాగి యముడిని నానాబూతులు తిట్టావుంట కదా. యాక్చువల్ గా నువ్వు చాలా సంవత్సరాలు బతకాలి, కానీ బుక్ లో లెక్కలు మార్చేసి నేను ముందే చంపించేశారు. నువ్వు రాగానే నానా హింసలు పెట్టాలని పెద్ద ఆయన ఫుల్ రివెంజ్ లో ఉన్నాడు. అమ్మయ్యమ్మా, నా ఆయుషు తీరకుండానే నన్ను చంపించేస్తావా? నీకిస్తా చూడు. యమహో యమ, ఏమి శిరోభార మానవుడి దుశ్చర్య. దీనికంతటికి కారణం ఆ ముదుసరి చిత్రగుప్తుడు. అతను మధ్యము సేవించి శృతి మించి. ప్రభు, మీరు ఉంచి ఉంచి అంటూ ఇక్కడ ఉన్న ఎడల వాడక్కడ సింహాసనం మనకు మేకులు దించును. ఏదో తెలియక చిన్న దోషం జరిగింది. చిన్న దోషమా? అది పశమనుకుంటివా, నీ తల కేశమనుకుంటివా? సమర్థించుకోవడమా అని కర్తవ్యం ఆలోచింపమా? దీనికి ఒక్కటే మార్గము ప్రభు. ఏమది? పాశమును దొంగిలించుట. ధర్మోద్ధరణే శ్వాసగా నుంచి మేము దొంగతనము చేయుటయా? మతి భ్రమించినదా? తప్పదు ప్రభు, దొంగతనము చేయడం దేవతలకు అలంకారం కదా. శ్రీకృష్ణుడు అంతటి వాడే దొంగతనము చేసినాడు. తమరు చేసిన తప్పేమి? ప్రభు, తమరు సమస్త కళా ప్రపన్నులు అవునా కదా? అవును. మరి చోరకళ కూడా అందులో ఒకటే కదా. కాబట్టి తమరు చేసిన అది కళా సాధనందురే గాని దొంగతనం అన్నారు ప్రభు. ఆలస్యమైనతో ఈ విషయం దేవలోకంలోకి. సరే 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 సరే, నువ్వు వారిని వాటేసుకును పుట్టుక్కునా, నేను లాగేసుకుందును పాశమును లటుక్కునా. ఈ పుట్టుక్కులు లటుక్కులు వాడి దగ్గర ఉడకవు ప్రభు. వాడు భూలోకమున దొంగలకు అమ్మ పెనిమిటి. వాడు నిద్రించుతున్న సమయంలోనే వాణ్ణి మనం ఏమార్చవలే. ఓహో,
బొబ్బోళ్ళు జంబో స్వర్ణమణిమయ మహిమాన్విత సింహాసనమున ఓ ఒక అల్పమానవుడు పొరుండుటయ్యా మాకు ఎక్కడో మండుచున్నది చిత్రగుప్త నా గతాదండములు. తమరి కోపమును కాసేపు మడిచిపెట్టండి. మనకు కావాల్సింది యమపాశము. తమరు వెళ్ళి దాన్ని తస్కరించుకురండి. ప్రభు, తమరు వెళ్ళినది రాణివాసమునకు కాదు, పాదరక్షలు విడవండి. నెత్తెన ముసుగు వేయండి. ఇప్పుడు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నక్కి నక్కి వెళ్ళండి ప్రభు. చిత్రగుప్త, ఆ ముసుగేమిటి చిత్రగుప్త? నువ్వు ఉండవయ్యా, యమధర్మరాజు దొంగతనం చేయడానికి వెళుతున్నారు. యముడు దొంగ అయ్యాడు, దొంగ యముడయ్యాడు. ఇది వైపరీత్యం. మరే స్వామి, తమరెప్పుడు వచ్చారు స్వామి? ఇప్పుడే. అంతా చూసారా? శాంతము తిలకించినారా? ఓహో, స్వామి, తమకి మృష్టాన్న భోజనం. ఇది అన్యాయం. పట్టుకుంది నేను, దొంగ నువ్వు. నేతోగేంటి వదులు. దొంగతనానికి వచ్చి దబాయింపు ఒకటి. అసలు నిన్ను అమ్మయ్యమ్మా, నువ్వు దొంగవే. పరులు లేరు కదా, మా బంగపాటు గమనించు. నారాయణ నారాయణ. పట్టులారా, మొక్కలో వేసి ఉతకండి దొంగని. పంబోళ జంబ, బంధించండి ఈ నరుణ్ణి. నారాయణ, పాపం ఎవరాజ్ఞ పాటించాలో వారికి అర్థం కావాలి కదా. ఈ సమస్య పరిష్కారం కావాలంటే మనం మహావిష్ణు దగ్గరికి వెళ్ళడం మంచిది. మీరుండండి స్వామి, ఇప్పటికే పరువు పోయి పంచ జారుతున్నది. మళ్ళీ దేవతల దగ్గర పంచాయతీ పెడితే గానీ తమ కడుపు నిండదా? పోనీ ఇద్దరి మధ్య పోటీ పెట్టి గెలిచిన వారికి పట్టం కట్టడం భావ్యమేమో. యమహో యమ, మేము సిద్ధమే. చాలండి. మేము తొడగొడితే రికార్డులు, మేసం తిప్పితే రివార్డులు. ఈ మొక్క తెలుగు గడ్డ మీద ఏ బిడ్డనడిగినా చెబుతాడు. అది తెలుసుకొని కాలు దువ్వటం బెటర్. అయినా నువ్వేంటయ్యా చిడత రూపుకుంటూ మా ఇద్దరిని చెత్త కొట్టుకోమంటున్నావు? పెద్దండు మన గొడవలు వద్దులే గాని ఎలక్షన్ ఎట్టి. ఎలక్షన్ అది ఏమి? ఎన్నికలు. మా భూలోకంలో నాయకుల్ని అలాగే ఎన్నుకుంటారు. ప్రభు, ఇతడంతయు మనవారే. వాడు గెలుచుట అసాధ్యము. ఒప్పుకొరు. అటులని ప్రభు, వాడు మనల్ని గుర్తించిన ఎడల మొదటికే మోసమొచ్చును. మా నిజస్వరూపము చూసిన కదా వాడికి గతము గుర్తుకొచ్చును, రూపమే మార్చదు. అది ఎట్లుండునో చూడవలనని మనసు ఉరకలు వేయించున్నది ప్రభు. ప్రభు, ఏమా లావణ్యము, ఏమా సౌందర్యము. దీనికి కొంచెము హొయ్యలు, కొంచెము వయ్యారము మేళవించిన మరింత బాగుంటుందని నా అభిప్రాయం. అదెటులు? నా అనుభవమును రంగరించి చూపెదను. తిలకింపుడు. అటులా బడా అటులనే కానిచ్చద. అప్పల
పదపల పాంగ్ జుంబా చకలం సపర సరస భిగుటా. ప్రభు తమరి గదాదండము గుర్తుకొచ్చి సంశయించుచుంటిని గాని లేనిచో నా తలను మీ ఒడిలో పెట్టుకుని ప్రభు ప్రభు గుర్తు సవరించుకుని గుర్తు బంబోల జంబా దయచేయండి. కకసల పజకజ పాక్ చికిచ అపలత పదపల పాంగ్ జుంబా చకలం సపర సరస భిగుటా. నానా ఈ పిల్ల నాకు తెగ నచ్చేసింది. తప్పురా, నీకు పిన్నే వద్ది. వదిన తల్లితో సమానవరా. మన ప్రయత్నము ఫలించవలెనన్నా వానిని నా మోహములో పడవేసి శృంగారమునకు ఉసి గొల్పవలే. అది ఆ కన్యామణి కంట పడేలా చేసి పెళ్లి చెడ కొట్టవలే. అబ్బయా, ఓ అబ్బయో, యాడున్నావు అబ్బయా? యక్షకళ ఆడుతున్నావురా? ఇప్పుడు ధనలక్ష్మి కొంత ఇమిటేట్ చేయడం అంత అవసరమా? అబ్బయో రా అబ్బయా. రా అబ్బయ్య, మా అమ్మి పిలుస్తుంది. ఏదో చేయి బాబా, వచ్చేసింది. పెళ్లి పీటల మీద తాళి కట్టకుండా చచ్చిపోతారా? వచ్చేసింది. మళ్ళీ చూడకముందే దీన్ని పంపించాలి. ఇక్కడే ఉండి పలకవేంది? నా మీద అలిగినా? నీకు దండం పెడతానే, నువ్వు అరవకే తల్లి. ఇదిగో ప్రస్తుతానికి 500 జమ చేసుకుని వెళ్ళిపో. అదేంది అబ్బాయి అట్టంటావు? నీ డబ్బు ఎవడికి కావాలి? నీ పెళ్లి చూద్దామని కదా నేను వచ్చింది. ఏంటిది జాడి చేస్తాదనుకుంటే ఇంత సాఫ్ట్ గా మాట్లాడుతుంది? పెద్ద ప్లాన్ మీదే వచ్చినట్టుంది. ప్లాను లేదు, పాడు లేదు, పక్కనే ఉండి నీకు పెడదామని వచ్చా. నలుగు నన్ను నలుగా? నువ్వు నలుగడితే నా జీవితమే నలిగిపోద్ది. నువ్వు వెళ్ళు. పక్కన కలాగుంది, బండరాయిలా కదలేదేంటి? కళా డ్రీమా? నిన్ను ఇప్పుడు చూసుకోవాలి. అయ్యో రండి రండి, నీకే సపరేట్ గా చెప్పాలా? అయ్యో అందరూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోండి బయటికి. రాజా, ఎవరు రాజా వెళ్ళి? అది అబ్బయో, ఈ అమ్మనేనా నువ్వు చేసుకునేది? ఆహా, సెల్లి సూపర్ అబ్బయా. మీరెవరు? ఒరి 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 ఒరి, ఈ పిల్లాడు నా గురించి ఏం చెప్పలేదు అసలే. ఓరి నాయాలా, అయినోళ్ళ గురించి ఒక మాట కూడా చెప్పబోతే ఏంది మే? ఎంత నీకు మేనల్లుడైనా ఇప్పుడు పెద్దింటి అల్లుడు కదా, నా ఎలా గీయాలా అనబాక, అస్సీయంగా ఉంటది. ఏంటే వరుసలు కలుపుతున్నావు? అప్పా కూతుళ్ళు ఇద్దరు కట్టంగా పగిలిపోద్ది. ఊరుకో, చెల్లికి నీ గురించి అంతా చెప్పొద్దా ఏంది? సెల్లే అంతానా? ఏంటది? చెప్పు చెప్పు. బాబా నాకు సిగ్గేస్తుంది. పర్లేదు చెప్పు. చిన్నప్పటి నుంచి మేమిద్దరం భలే జాయింట్లే. గోళీలు ఆడుకున్నాం, బిళ్ళం కూడా ఆడుకున్నాం, ఒంగు దూకుళ్ళు ఆడుకున్నాం, తొక్కుడు బిళ్ళ ఆడుకున్నాం. పిల్ల పెద్ద మనిషి అయ్యాక ఆ పిల్ల అట్లా ఒంగుడు దూకుళ్ళు అన్ని మానిపించారమ్మా. లేకపోతే ఇప్పుడు దాకా రోజు అదే పని మీద ఉండరు. అరే మావా, ఆటలాపై చెప్పిన డీటెయిల్స్ చాలు. మీ ఇద్దరు కదండి. పెళ్ళే వరకు వాళ్ళని ఇక్కడే ఉండని. అది కాదు మయ్యి, ఇప్పుడు వెళ్ళిపోని అప్పుడు వస్తారులే. కాదనకు రాజా, నా అన్న వాళ్ళు ఉండడమే అదృష్టం. ఉన్నవాళ్ళని దూరం చేసుకుని నువ్వు నాలా దిక్కులేని వాళ్ళ ఎందుకు ఉండాలి? రండి లోపలికి వెళ్దాం. నీళ్లు పోసుకునేది ఆడమ్మా? ఇటు వెళ్ళండి. జాదుగర్ సత్తి ఇది ఇందులో వేసా. ఓ మూత ఎదురుదేవు. ఇది ఎలా పెట్టా? బుడింగ్ పూసుకో, లడింగ్ గ్లాస్కో, కాట్రవెల్లో జలగండ్రో చూసుకో ఇందులో ఏమి ఉందో. అదే సిమ్మలకి యాపిల్. ఏమంటే మాస్టారు, పేపర్లోంచి బాళ్ళు, రుమాల్లోంచి పావురాలు తీయడం కాదు. నీలో నిజంగా జబ్రక దబ్బరా ఉంటే ఓ పులిని తెచ్చి మనిషిగా మారి చూపించో. ఓ, పులి మనిషిగా మారితే ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నావా? చూపిస్తా. ఏ పులి!
मनीषा कोयराला तुम उधर ठहरो కిరమప్పో జింగిజారి కిరమప్ప అజ్జుల్లా గుజ్జుల్లా గుమాలకడి గుమ్మప్పో Yo, here comes the tiger, he's got the power under the cover. You better watch out, his eyes are fire. That's gonna break you down. చూసావా ఇంకా చూస్తావా నీ రింగుతి రింగులో పింగు పింగులో నా బొంగు పింగో ఠింగు చేయబట్టు ఒకటి రెండు ఏంటి ఎన్టీఆర్ లా నవ్వుతున్నావు మళ్ళీ నేను జత్తుగా మార్చమంటావా ఒకటి ఉంగరాన్ని రెండుగా మార్చడం పెద్ద గొప్ప అనుకుంటున్నావా మరి ఇక్కడున్న వాళ్ళందరూ ఉంగరాలు వాళ్ళందరి వాచీలు వాళ్ళందరి పర్సులు రెండుగా మార్చు అప్పుడు నువ్వు పెద్ద మాయగాడదు నొప్పుకుంటా మూడుగా మారుస్తా నీకేనా అభ్యంతరమా మనిషా ఖైరాలా చెద్దరు వెయ్యి అది ఏది అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి రెండుగా చేసే మా బొంద ఈ సరుకంత గోవింద ఏది అనండి రెండుగా చేసే మా బొంద ఈ సరుకంత గోవింద గాడ్ బ్లెస్ యూ నీ అబ్బా పంగనామాలు పెట్టి తొప్పైతే గోవింద అంటారేంట్రా అందరూ రండి ఇది మీకు రాకరాక వచ్చిన సదవకాశం మీకు ఇష్టమైన నాయకుడిని ఎన్నుకునే మహత్వాక్యం వీరు ఎవరికి పట్టం కట్టాలో మీరే నిర్ణయించుకోండి ఇటేమో పాతయముడు ఇటేమో కుర్రయముడు నరకానికొచ్చిన ఒక నరుడికి అధికారము కట్టబెట్టుట అనర్థము న్యాయబద్ధమైన పరిపాలనాది నన్ను కాదనుకున్న మీ బ్రతుకులు భ్రష్టమైపోవును నన్ను గెలిపించకున్నచో మీరు సర్వనాశనమైపోవును ప్రభు దబాయించదిరేలా కొంచెము లాలించి పుచ్చగించి ఈయన పొయ్యిలో ఉప్పు కణిక నా ప్రియమైన నరక సోదరులకు నరకింటి ఆడ పడుచులకు వందనం పాదాభివందనం నేను చెప్పానా నారాయణ నాడి చూసి కొట్టాడు అసలెంతకాలం మీకు ఈ బానిస బతుకు మూడంతస్తుల మేడలో ఈయన మూరెడు కొంపల్లో మీరా రాజభోగాలేమో ఈయనకి రాతి బతుకులు మీక అసలు ఇంతెందుకండే భూలోకాన్ని రావడానికి దారి ఖర్చులైనా ఇస్తున్నాడా లేదే అసలు దేవలోకం నుంచి వచ్చే నిధులన్నీ ఏం చేస్తున్నారు అని సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను తిరగబడండి అకౌంట్ అడగండి నడి వీధిలో ఈయనని నిలదీయండి నరలోక పార్టీనే గెలిపించండి ఎముడికి అమ్మా మీ ఓటు మాకే 2 రూపాయలకే కిలో బియ్యం ఆశీర్వదించు తల్లి మై హూనా చీదు తల్లి చీదు ఎంతొచ్చిందో బంబోళ జంబా నీచము నికృష్టము చూసితివా చేతికి చిమిడి పుసుకుని వాడి బుగ్గలు చుబ్బించి బహు లజలజ చేయుచున్నాడు గెలుపు కోసం ఈ నరులు ఏదైనా నాకెదరా ఆగు తల్లి ఆగు నేనుండగా నీతో పని చేయిస్తానా అటు చూడండి ప్రభు పాశము చిత్రగుప్త ఇదే సరైన అవకాశం తమ చేతి వాటమని చూపుడు జటా బఠా ప్రభు నేను రాను మీ తిప్పలు మీరే పడు బోళ జంబా
ఇది మా అధికారము. ఆగండి ఆగండి. అయ్యయ్యో మాజీ అమ్మ, ఇది మీకు తప్పు కాదా? మానవ కుంక, నీకు దక్కలేనిది మాకు దక్కిందని లబలబలాడుతున్నావేమిట్రా? ఇది నాది నాది నాదిరా. ఎవరు అడ్డుపడినా ఈ యమపాశం ఉన్నది. ప్రభు ప్రభు, యమ మునిగినది. అది యమపాశము కాదు, యమభట్టి వస్త్రము తండ్రి. హలో హలో బావా. ఎలా బావా, వదిలేసి వెళ్ళిపోయావు కదా, ఎలా ఉన్నావు? నీ దైవంలో చాలా టాప్ పొజిషన్లో ఉన్నారా. ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాను. లాటరీ తగిలిందా? తుంబా ర్యాకెట్ తగిలింది నీ అబ్బా. చేసిందంతా నువ్వు అయితే నన్ను తగులుకుంది. ఎవరా? ఇంకెవరు? 5 బొండు ధనలక్ష్మి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ధనలక్ష్మి అక్కడ ఉంటావేంటి? కోతిలో ఎంతసేపు అక్కడ ఉంటావురా? అడ్రస్ దొరకాలా? జడతో వాణ్ణి లంగా బొందుతో నిన్ను ఉరయ్యాకపోతే నేను నెల్లూరు ఆడబిడ్డనే కాదురా నా అల్లారా. రేయ్ దిగుతావా? రాయి తీసు నువ్వుకాలా ఒక్కేసేనంటే నెత్తూరు నెల్లూరు దాకా పారాలి. నీకు ఈ లోకంలోనే కాదు, ఏ లోకంలోనూ చోటు లేకుండా చేస్తాను. ఈసారి నన్ను పైకి రప్పించడానికి మీ తాతలు ముత్తాతలు దిగి రావాలి. శ్వేతపద్మధరం దేవం త్వం సూర్యం ప్రణమామ్యహం. అమ్మా, నన్ను పైకి తీసుకెళ్ళటానికి నరకాన్ని వదిలిపెట్టి నడుముకి చీర చుట్టి తిప్పుకుంటూ వచ్చావా? నిన్ను నీ లోకంలోనే ఆడుకున్నాను, ఇది నా లోకం. అభయా, అభయో ఒకసారి లోపలికి వస్తా, నీతో మాట్లాడాలా? ఇదిగో నువ్వు త్వరగా వెళ్ళి బట్టలిపోయి. ఈ సగం సగం డ్రెస్సులు చూసాయి ఆ రౌడీని వెనకాల పడ్డారు. త్వరగా వెళ్ళమ్మా, టెన్షన్గా ఉంది. త్వరగా బట్టలిపోయి. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు బావా. అమ్మాయి వదిలేసిన గౌన్ నేను పట్టుకొని ఇక్కడ వెయిటింగ్ చేస్తుంటే 10 లక్షల రూపాయలు పని వదిలేసి ఈ బిస్మిల్లాబాద్ తీసుకొచ్చా. జపటింగా గౌన్ నువ్వు తెచ్చావా? తీసుకొచ్చా. ఇది చూపించు. కళ్ళు మూసుకో. ఇది అమ్మాయి వేసుకున్న గౌనా? కాదు, పగిలిపోద్ది అదవా. రా త్వరగా బయటికి. నీ ఫీలింగ్ లో రీలింగ్ ముందు క్యాష్ కొట్టు. క్యాష్ కరెక్ట్ కరెక్ట్. క్యాష్ క్యాష్ తప్పనిసరిగా ఇస్తాను. ఇవ్వండి సార్. గౌన్ ఇస్ గ్రేట్. సార్ చెక్. వాట్స్ యువర్ నేమ్? రాజా. రాజా రాజా రాజా. గౌన్ ఇస్ గ్రేట్. అరే నీ గౌన్ లో నా భజన శాంతగా పెట్టే. సిగ్నేచర్. గౌన్ ఇస్ గ్రేట్. నువ్వు పెట్టు. సార్ సంతకం పెట్టండి సార్. రేయ్ సంతకం పెట్టా. ఏంటి నోట్లో మాట నోట్లోనే అయిపోయింది. గొంతులో గ్యాస్ అయిపోయింది అయ్యా. మాకు ఎంజాయ్ చేసిపోయారయ్యా. రేపు అమ్మగారు వచ్చిన అడిగితే నేనేం చెప్పాలయ్యా? ముసోడా నీకు దండం పెడతారా? నా కొడుకు మీద కొట్టకరా. ఆ సంతకం అయితే చేసి వెళ్ళిపోరా. 10 లక్షలు రా. రే ముసోడా రే. అదే వాసన, సేమ్ స్మెల్. గౌన్ ఇస్ గ్రేట్. సంతకం పెట్టరే. చెప్తే కదా నీకు, మా అయ్యగారు చచ్చిపోయారయ్యా. మారుబావుడు తండ్రి. ఎన్ని డ్రీమ్స్ కన్నాను. ఆయన ముసలాడేట్రా బావా. చెక్ మీద డేట్ వేసి పేరేసి క్యాష్ వేసి
కరెక్ట్ గా సంతకం పెట్టే టైంలో ఎవడో గంట కొట్టి పిలిచినా అట్ట వెళ్ళిపోయాడంట్రా. తప్పు ఆ ముసలిది కదా బావా. గంట ఊపింది ఎవరో తెలుసా? ఎవడరా బావా? యముడు. ఎవడు? యముడు. యమ్ముడా కర్రా? ఎవడరా అసలు పైకి రమ్మని చెప్పి పొడిచి చంపేస్తారండి. ఆడు కింద ఉన్నాడు రా బావా. పైన 25,000 ఫ్లోర్స్. మీకు పాత యముడు ఇష్టమైనచో దున్నపోతు గుర్తున్న ఆ కుండలో మీ ఓటు వేయండి. మీకు కుర్రయముడు ఇష్టమైనచో సూర్యుడు గుర్తున్న ఆ కుండలో మీ ఓటు వేయండి. ఒక్కొక్కరుగా వేయండి, ఒక్కొక్క ఓటు మాత్రమే వేయండి. ఎదవ సైకిల్ చేయకు, తల మీద తట్ట పగిలిపోద్ది. ఏంటి? వస్తున్నాను ప్రభు. వెళ్ళు. నారాయణ, ముందు మానవుడిది లెక్క పెట్టండి. చిత్రగుప్త, వాడికి అన్ని ఉంగరములు వచ్చుట ఏమి? మనకుండ తప్పనివ్వండి ప్రభు, ఉంగరములు రాసులు రాసులు దొర్లుకుంటూ వచ్చును. టింగు టింగుమని ఒకే అంగుళీకము రాలినదేమి? స్వామిద్రోహి ప్రభు, నువ్వు మోసగించితివా? ప్రభు, ఆ ఉంగరం నాదే ప్రభు. తమరెందులో వేసిద్దరు ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నాడు. పితృదేవో నమః. గృహము ముంచినారు ప్రభు, అది వాని గుర్తు. మీ వలే మన భటులు కూడా మీ తండ్రి వారిని గౌరవించి సూర్యుని గుర్తుకే ఓటు వేసినారు ప్రభు. ఆహా, ఈ మా మానవుడి బంబోళ జంబా. ఎన్నికల ఫలితాల ప్రకారం యంగముడే గెలిచాడు. ఈ రోజు నుంచి ఇతనే మీ పాలకుడు. నారాయణ నారాయణ. ఆ పాత యముణ్ణి పిలిపించండి. నమస్కారం మాజీ యమధర్మరాజు గారు. బుక్కులో లెక్కలు మార్చేసి 100 ఏళ్లు బతకాల్సిన నన్ను 25 ఏళ్లకే పార్సల్ చేసి పైకి తెచ్చేస్తారా? అమ్మమ్మమ్మమ్మమ్మ, గుట్టకలు మింగొద్దు, మనకి మ్యాటర్ మొత్తం తెలిసిపోయింది. అందుకే మీ పోస్ట్ కేసా. పోటు నా లోకంలో నాకు చోటు లేకుండా చేశాడు. నీకు ఈ లోకంలోనే కాదు, ఏ లోకంలోనూ చోటు లేకుండా చేస్తా. మానవ కొంక, కొబ్బరి టెంక, మురికి డొంక, పిచ్చి పిచ్చిగా చచ్చుపుచ్చు మాటలతో మైమరిపించి మా మీదేమీ సముద్వితివే. ఇప్పుడేమైనదిరా? దిక్కులేని అక్కుపక్షిలా బిక్కు బిక్కుమంటూ కూలబడ్డావు. మాతో పోటీయా? నీ వెనక జై జై అని చిడతలు కొట్టిన మిడతల్ని కుప్పుతో కొట్టించి మా వైపు తిప్పుకుంటివి. చూసితివా? ఇక గెలుపు ఏకపక్షమే. మా విజయాన్ని ఆపుటకు నీ తాతలు దిగి రావల్లే. నారాయణ, ఏమిటా నోటి దూకుడు సమర్థి? పొరపాటున తదాస్తు దేవతలు తదాస్తున్నారంటే అన్నంత పని జరిగిపోతుంది. బంభోళ జంబ, ఎవడో తదాస్తు అనవలసిన ఆవశ్యకత లేదు. మేమే అంటున్నాం, మమ్ము ఎదురించుటకు వాడి తాతలు దిగి రావలే. తథాస్తు. ఈ మా తేజస్సు, ఈ మా టీవీ, ఈ మా రాజసం. వారిని చూస్తుంటే సోదర భావంతో మా మనసు ఉప్పొంగిపోతుంది. బహుశా అన్నాన్న పదం వారిని చూసి పుట్టిందేమో నారదా. ఏం మనబడా తాతా, ఎలా ఉన్నారు నా తెలుగింటి ఆడపడుచులు తమ్ముళ్ళంతా? ఏ ఇంట చూసినా మీ ఫోటోలే, ఏ వీధిలో చూసినా మీ బొమ్మలే. మీరు మమ్మల్ని వదిలి 10 సంవత్సరాలైందా? ఎన్డీటీవీలో ప్రఖ్యాతాంధ్రుడు ఎవరని అడిగితే 73% మంది మీకే కుద్దారు తాత ఓటు. అది వారి అభిమానం. నీకు నా పేరు పెట్టి ఆశీర్వదించాను కదరా. నువ్వు ఈ నరకానికి రావడం ఏమిటి? ఏం చెప్పమంటావులే తాత, ఈ మధ్య అసలు టైమే బాగోలేదు.
పిచ్చివాడ, ఒంటరిగా పార్టీ పెట్టి తెలుగు జాతి నోట జేజేలు కొట్టించుకున్న ఈ తాతకి మనబడివి నీకు ఓటమే. నీకున్న బలంతోనే నువ్వనుకున్నది సాధించాలి. నటన నీలోని రక్తం, నాట్యం నీకున్న వరం. నువ్వు కాలు కదిపితే ఆంధ్రదేశం విసిలేసి ఎగురుతుంది. ఈ యముడెంత నందమూరి బిడ్డ మజాక మనవడ చూపించరా నీ తడాక. థ్యాంక్స్ తాత. ఇక చూసుకో ఎగరేస్తా నరకాన్ని.